మనము బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటాం. అది నేను మీకు టీచ్ చేస్తా. బయాలజీ చూస్తున్నాం, సెల్ బయాలజీ చూస్తున్నాం. ఎందుకు సెల్ బయాలజీ చూస్తున్నామంటే నీకు సెల్ అనేది తెలిసిందనుకో ఆటోమేటిక్గా ఆర్గానిజం గురించి తెలిసిపోతుంది. దేర్ బై డిసీజెస్ ఎలా వస్తాయి, ఏమొస్తాయి అన్నీ తెలిసిపోతాయి. అయితే సెల్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయని చెప్పి నేర్చుకున్నాం, ప్రోక్యారియాటిక్ అండ్ యూక్యారియాటిక్. ప్రో అంటే ఫస్ట్, క్యారియాన్ మీన్స్ లేదా ప్రో అంటే నేకెడ్, క్యారియాన్ అంటే న్యూక్లియిక్ మెటీరియల్ అని చూద్దాం. యూక్యారియాటిక్, యూ అంటే ట్రూ, క్యారియాటిక్ మీన్స్ ఎన్వలప్, ఒక ట్రూ ఎన్వలప్ ఫామ్ అవుతుందని చెప్పేసి మనం చూడడం జరిగింది. దాని తర్వాత స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది సెల్, అదే ఆర్గానిజం ఈజ్ సెల్ అని చూసాము. స్టడీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్ లేదా సెల్ చదివితే సైటాలజీ అంటారని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత మిగతా అన్ని చూసాం. ఓకే, ఇది సెల్ స్ట్రక్చర్ హైరార్కీ. ఇది ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. యాటము, మాలిక్యూలు, సెల్లు, టిష్యూ, ఆర్గాన్ సిస్టము అండ్ ఆర్గానిజం. ఓకేనండి. దాని తర్వాత మనము మైక్రోస్కోప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉంటాయని చూసాం. ఇవేం అడగరు మిమ్మల్ని బేసికల్లీ. సో కణ సిద్ధాంతం గురించి చూసాం. దాని తర్వాత మనము ఇవి కొన్ని ఇంపార్టెంట్ అన్నమాట, ఇవి కొన్ని ఫ్యాక్ట్స్, ఇవి ఎగ్జామ్లో అడుగుతారు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. కణ విశిష్టలు, స్పెషాలిటీస్ ఆఫ్ ద సెల్. ఓకే, ఇది రాసుకోండి, నేను చెప్తూ ఉంటా, రాసుకోండి. జంతువుల్లో అతిపెద్ద కణం ఏంటంటే మనకి ఆస్ట్రిచ్. అంటే యానిమల్ కింగ్డమ్ మొత్తంలో లార్జెస్ట్ సెల్ ఏంటి అంటే ఆస్ట్రిచ్ ఎగ్. ఓకే, ఆస్ట్రిచ్ ఎగ్ రాసుకోండి. ఇవి ఎగ్జామ్లో అడుగుతారు. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎక్కువ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్సే చూడాలి. ఓకే, దాని వెనకాల ఉన్నటువంటి ప్రిన్సిపల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆస్ట్రిచ్ ఎగ్ జంతువుల్లో అతిపెద్ద కణం. అది 17 into అది ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, జంతువుల్లో అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ ఎగ్, ఆస్ట్రిచ్ అండము. జంతువుల్లో అతి పొడవైన కణం వచ్చేసరికి న్యూరాన్. మన న్యూరాన్ ఉంది చూడండి, బ్రెయిన్ నుంచి కింద వరకు ఉంటుంది కాబట్టి. ఓకే, సో నర్వ్ సెల్. జంతువుల్లో అతి పొడవైన కణం వచ్చేసరికి న్యూరాను. మూడోది మొక్కల్లో అతిపెద్ద కణం ఏంటంటే ఎసిటోబులేరియా. ద లార్జెస్ట్ ప్లాంట్ సెల్ ఎసిటోబులేరియా. నెక్స్ట్ మొక్కల్లో అతి పొడవైన కణం ఏంటంటే లామినారియా, లాంగెస్ట్ ప్లాంట్ సెల్ లామినారియా. ఇవన్నీ మీకు ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఐ కానిస్టేబుల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓకే, వేర్ ఎవర్ దెర్ ఈజ్ అ ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎలాబరేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. యూ ట్రై టు రిమెంబర్ దోస్ థింగ్స్ అండ్ బై హార్డ్ ఇట్. జంతువుల్లో అతిపెద్ద కణం వచ్చేసరికి ఆస్ట్రిచ్ అండము. జంతువుల్లో అతి పొడవైన కణం వచ్చేసరికి న్యూరాను. మొక్కల్లో అతిపెద్ద కణం వచ్చేసి అసిటబులేరియా. మొక్కల్లో అతి పొడవైన కణం వచ్చేసి లామినారియా. జంతువుల్లో అతి చిన్న కణాలు శుక్రకణం, ఎర్ర రక్త కణం. అంటే ఈ రెండు ఇస్తే ఈ రెండు కరెక్ట్. ఏదైనా ఒకటి ఇస్తే మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే, స్మాలెస్ట్ యానిమల్ సెల్స్ ఆర్ స్పర్మ్ సెల్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్. స్పర్మ్ సెల్ అండ్ రెడ్ బ్లడ్ సెల్. మొక్కల్లో అతి చిన్న కణం ఆర్ సెల్యులోజ్ లేకుండా ఉండే కణం ఏంటంటే మైకోప్లాజ్మా. ఓకే, స్మాలెస్ట్ నోన్ సెల్ వితౌట్ సెల్ వాల్ ఈజ్ మైకోప్లాజ్మా. మొక్కల్లో అతి పొడవైన కణం వచ్చేసరికి లామినారియా. జంతువుల్లో అతి చిన్న కణం వచ్చేసరికి శుక్రకణం లేదా ఎర్ర రక్త కణం. మొక్కల్లో అతి చిన్న కణం లేదా సెల్యులోజ్ లేకుండా ఉండే కణం వచ్చేసరికి మైకోప్లాజ్మా. స్మాలెస్ట్ నోన్ సెల్ వితౌట్ ఎ సెల్ వాల్ ఈజ్ ద మైకోప్లాజ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రోజు ఆ రోజు మీరు చదవాలి, గుర్తుంచుకోవడానికి. మీకు ఎన్ని పనులున్నా సరే ఎగ్జామ్ జాబ్ కొట్టడమే ప్రైమరీ వర్క్గా పెట్టుకోండి. అయితేనే మీకు సర్వీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు ఇది అర్థం అయ్యే ముందు నేనేం చేస్తానంటే హ్యూమన్ ఎవల్యూషన్ అనేది అంటే మీకు కొంచెం కంపారిజన్ అర్థమైతే ఏమవుతుంది అంటే మీ ప్రిపరేషన్ కొంచెం ఈజీ అవుతుంది. అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏం కాదు, మీ బ్రెయిన్ కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో రావడానికి. ఇప్పుడు చూడండి, మనము ప్లాంట్ ఫిజియాలజీ మనం చూస్తే, ప్లాంట్స్లో మొక్కల్లో మనం చూస్తే ఎలా ఉంటుంది సార్ అంటే ఫస్ట్ ఆల్గే ఉంటుంది, దాని తర్వాత బ్రయోఫైట్స్ ఉంటాయి, దాని తర్వాత టెరిడోఫైట్స్ ఉంటాయి, దాని తర్వాత జిమ్నోస్పమ్స్ అని ఉంటాయి, దాని తర్వాత యాంజియోస్పమ్స్ అని ఉంటాయి. అంటే ఈ యొక్క మొక్కల లోపల
ఇది ఒక ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే ఏంటంటే ఏమంటారు ఎవల్యూషన్ని తెలుగులో అంటే అంటే చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే తీసుకున్నట్లయితే మీరు దీనికి మనం ఏ విధంగా కంపేర్ చేస్తాం? ఒక చెట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది అంటే దాంట్లో మనం ఏమేమి చూస్తామంటే స్టెమ్ ఉందా లేదా చూస్తాం, రూట్స్ ఉన్నాయా లేవా చూస్తాం, లీఫ్ ఉందా లేదా చూస్తాం, లీఫ్ తర్వాత నీకు ఫ్రూట్ ఉందా లేదా చూస్తాం, ఆ ఫ్రూట్లో సీడ్ కవర్ అయి ఉందా లేదా, దాని ఎన్వలప్ చుట్టూ కవర్ అయి ఉందా లేదా అనేది చూస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఆల్గే తీసుకోండి. మనం పాకురు చూస్తాం కదా, పాకురుకి వేర్లు ఉంటాయా? ఉండవు. ఆకులు ఉంటాయా? ఉండవు. అది ఎలా ఉందో మనకు కనిపించదు. అంటే మొత్తం గ్రీనరీనే ఉంటుంది తప్ప దానికి ఏంటంటే డిఫరెన్షియేటెడ్ బాడీ ఆర్గానిజమ్స్ ఏమి ఉండవు. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో అదే బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ పైనుంచి కిందికి వస్తుంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోఫైట్స్ ఇవి నీటిలో ఉండేటటువంటి మొక్కలు. ఇది ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అంటే ఆకులు ఉన్నట్టే ఉంటాయి కానీ అది డిఫరెన్షియేటెడ్ ఆకులు కావు. రూట్స్ ఉన్నట్టే ఉంటాయిలే కానీ అది డిఫరెన్షియేటెడ్ రూట్ అంటే పర్టికులర్గా రూట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదన్నమాట. ఓకే, అయితే దాని తర్వాత టెరిడోఫైట్ అని అంటాం అన్నమాట. టెరిడోఫైట్స్లో ఇదేంటంటే దీనికి స్టెమ్ ఉంటుంది, రూట్స్ ఉంటాయి, లీఫ్ ఉంటుంది. ఈ విధంగా లీఫ్ ఉంటుంది కానీ దీనికి స్పోర్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్పోర్స్ ఉంటాయి. అంటే ఇది ఎసెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తుంది. అసెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ మొక్క ఎలా వస్తుందంటే ఈ యొక్క స్పోర్స్ భూమి మీద పడ్డాయి అనుకోండి, ఈ స్పోర్స్ నుంచి మళ్ళీ మొక్కలు వస్తాయి. అంటే పరిపక్వతమైనటువంటి సిస్టమ్ అనేది ఏర్పడలేదు. ఇంకా మొక్క అనేది అది ట్రూ ప్లాంటా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వాస్కులార్ బండిల్స్ అని ఉంటాయి. వాస్కులార్ బండిల్ అంటే ఏంటంటే జైలము మరియు ఫ్లోయం ఉంటాయి అన్నమాట. జైలం మరియు ఫ్లోయం ఉంటాయి. జైలం ఏం చేస్తుంది? రూట్ ద్వారా వాటర్ని అబ్జార్బ్ చేసుకొని, సాయిల్లో నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ప్లాంట్ మొత్తం ఇస్తుంది. వేరాజ్ ఫ్లోయం ఏం చేస్తుందంటే లీఫ్లో జరిగినటువంటి ఫోటోసింథసిస్ ద్వారా జరిగినటువంటి ఫుడ్ ఏదైతే తయారైందో అది ప్లాంట్ మొత్తానికి ఇస్తుంది. అయితే ఈ యొక్క ఆల్గే నుంచి యాంజియోస్పర్మ్స్ వరకు ఈ వాస్కులార్ బండిల్ ఉందా లేదా, ట్రూ ప్లాంట్ అవ్వడానికి జైలము ఫ్లోయం ఉందా లేదా, ఓకే, లేదా దానికి ప్రాపర్ లీఫ్ ఉందా లేదా, ఫ్రూట్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకుంటూ పోతాం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే టెరిడోఫైట్స్లో మనకి వాస్కులార్ బండిల్స్ ఉంటుంది, లీఫ్ ఉంటుంది కానీ దానికి ఫ్లవర్ ఉండదు, సీడ్ ఉండదు. వేరాజ్ జిమ్నోస్పర్మ్ అంటే పైన్ జాతి మొక్కలు అన్నమాట ఇవి. అంటే జిమ్నోస్పర్మ్ అంటే నేకెడ్ ఫ్రూట్ అంటే దీనికి ఫ్రూట్ ఉంటుంది కానీ నేకెడ్ ఉంటుంది. వెరాజ్ యాంజియోస్పర్మ్స్ ఆర్ ట్రూ ప్లాంట్. ఏ విధంగా ట్రూ ప్లాంట్ అంటే ఇప్పుడు మనము గ్రేప్ తినేటప్పుడు లోపల గుజ్జు ఉంటుంది బట్ పైన తొక్కు ఉంటుంది. మీరు సీతాఫలం తింటారు, సీడ్ లోపల ఉంటుంది బట్ పైన తొక్కు ఉంటుంది. మామిడికాయ తింటారు, మామిడికాయ పైన తొక్కు ఉంటుంది, లోపల సీడ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో దానికి ప్రాపర్ లీఫ్, ప్రాపర్ ఫ్రూట్ ఇదంతా ఉంటే మనం దీన్ని ఏమంటున్నాం సార్ అంటే వీటన్నిటిని మనం ఎవల్యూషన్ అంటున్నాం. ఓకే, ఈ విధంగా ఎవల్యూషన్ అంటున్నాం. కానీ మనుషుల లోపల అంటే మనం జీవాలు ఉంటాయి చూడు, యానిమల్స్ అనేవాళ్ళు సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులార్గా వచ్చేసారు. మల్టీ సెల్యులార్ ఆర్గానిజంగా వచ్చారు. యూనిసెల్యులార్ అంటే ఏంటి? సింగిల్ సెల్ ఆర్ యూనిసెల్యులార్, ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులుగా వచ్చారు. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఏంటి? అమీబా లేదా పారామిషియం. దాని నుంచి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఎనీథింగ్ లైక్ మ్యామల్స్ వచ్చేసరికి మల్టీ సెల్యులార్ ఆర్గానిజం.
సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మన హిందూ సంస్కృతి ఏదైతే దశావతారాలను మాట్లాడతాయి చూడండి, ఈ కొంచెం లాజిక్ అర్థమైతే మన సెల్ ఎందుకు చదువుతున్నాం, దాన్ని ఈ యొక్క రిలీజియన్ని ఏ విధంగా మిక్స్ అవుతుంది, దీన్ని బట్టి మీరు ఏమవుతుంది అంటే రేపొద్దు మీరు ఎస్ఐ లాంటి అయ్యారనుకోండి, ఓకే, మీకు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సరే చూడండి, మనకి ఫస్ట్ అవతారంలో ఏ అవతారం అంటాం? మత్స్య అవతారం, మత్స్య. దాని తర్వాత ఏమవుతారు? కూర్మ అవతారం. దాని తర్వాత వరాహ అవతారం. దాని తర్వాత నరసింహ. దాని తర్వాత చెప్పండి, తెలుసా? దశావతారాలు తెలియదా? కమల్ హాసన్ సినిమా తెలుసా? అయ్యే తెలుసా? ఓకే, కూర్మ, వరాహ, నరసింహ. దాని తర్వాత వామన. దాని తర్వాత పరశురామ. దాని తర్వాత పరశురామ తర్వాత బలరామ. దాని తర్వాత రామ. దాని తర్వాత కృష్ణ. దాని తర్వాత దశావతారాలకే కల్కి పుట్టాడా లేదా ఇంకా తెలియదు. కలియుగంలో పుడతాడంటే అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, సరే చూడండి, మత్స్య అవతారం అంటే ఏంటి? ఫిష్. ప్రోటోజోవా కానీ అమీబా కానీ ఎక్కడుంటుంది? వాటర్లో ఉంటుంది. ప్రోటోజోవా కానీ అమీబా కానీ ఎక్కడుంటుంది? వాటర్లో ఉంటుంది. అంటే మనము ఫిష్ నుంచి వచ్చాము అనేది ఎవల్యూషన్ చెప్తుంది. సరే, ఫిష్ తర్వాత కూర్మ అవతారం అంటే ఏంటి? టర్టిల్. అంటే ఏంటిది? ఇది ఉభయచర జీవి, యాంఫీబియన్, ఉభయచరజీవి. అంటే ఏం చేస్తుంది? ఇది వాటర్లో ఉంటుంది, ల్యాండ్ పైన ఉంటుంది. వాటర్లో ఉంటుంది, ల్యాండ్ పైన ఉంటుంది. మీరు బురద మట్టలు చూసిండ్రా? బురద మట్ట తిన్నారా? ఎప్పుడైనా బురద మట్ట తిన్నారా? బురద మట్ట ఏం చేస్తుంది అంటే, చెరువు ఎండిపోయిందనుకో, దాని చుట్టూ అది బురద చేసుకుంటుంది. చేసుకొని 6 నెలల పాటు వాటర్ గీటర్ ఏం లేకుండా కూడా బతుకుతుంది. మళ్ళా వర్షం వచ్చినప్పుడు మళ్ళీ బతుకుతుంది. ఒక 2-3 కిలోమీటర్లు అది పాక్కుంటూ పోగలుగుతాడు వాటర్ కోసం. మళ్ళీ వాటర్ దొరికినప్పుడు అక్కడ అది బతికేస్తుంది. ఈ మధ్యలో దొరకకపోతే ఇంకా చచ్చిపోతుంది. అర్థమవుతుందా? అంటే నీకు ఏమర్థమైంది? ఫిషెస్ అవి ఎవల్యూషన్ నడవంగా అది మనకి రెప్టైల్స్ లా మారే పాసిబిలిటీ ఉంది. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? అయితే దాని తర్వాత వరాహ అవతారం. వరాహ అవతారం అంటే ఏంటి? టెరెస్ట్రియల్ యానిమల్. టెరెస్ట్రియల్ అంటే ఏంటి? భూమి మీద తిరిగేటటువంటివి, భూచర జీవులు. అయితే ఈ యొక్క టెరెస్ట్రియల్ యానిమల్ అంటే మనం వరాహ అంటే పిగ్ అంటే ఏంటి? ఏం చేస్తుంది? మీకు అడవి పందులు ఏం చేస్తాయి? దానికి కొమ్ము ఉంటుంది కదా, అది డ్రిల్లింగ్ మిషన్ లాగా డ్రొయ్యి అని తవ్వుకుంటూ ఎక్కడికైనా రాగలుగుతుంది అనమాట. అంటే బొరైల్ యానిమల్స్. దాని నుంచి బొరైల్ యానిమల్స్ వచ్చి ఉంటాయి అనేది థియరీ చెప్తుంది. దాని తర్వాత నరసింహ అవతారం. నరసింహ అంటే ఏంటి? నరసింహ అవతారం అంటే లయన్ కాదు, లయన్ ప్లస్ హ్యూమన్. నరసింహ అంటే లయన్ ప్లస్ హ్యూమనే కదా. నువ్వు జంతువు అని నేను అంటున్నా, నువ్వు ఒక జంతువు అని నేను అంటున్నాను. మీ తాత ముత్తాతలందరూ జంతువులు, పక్షులని నేను అంటున్నా. నీకు నమ్మకం లేదు, నేను చెప్తా. ఓకే, మన హెయిర్ ఉందా? హెయిర్, ఇదంతా హెయిర్. ఇది వ్యాక్సిన్ చేయించుకోవడానికి కాదు. ఈ హెయిర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చింపాంజీస్ నుంచి వచ్చింది. ఓకే, మనము రామాపిథికస్, నర్మదా మ్యాన్, నియండ్రతాల్ అనేది ఎవల్యూషన్, ఆంథ్రోపాలజీలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనకి హోమోసెపియన్స్గా నడుస్తున్నాం మనం. ఓకే, సో ఇదంతా ఎందుకు అంటే మనము అప్పట్లో బాగా చల్లగా ఉండేది, ఆ చలి నుంచి తట్టుకోవడానికి ఈ హెయిర్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ హెయిర్ అనేది ఒక వెస్టేజివ్ ఆర్గాన్, అంటే దేనికి పనికిరాదు. ఇప్పుడు చెవులు ఉన్నాయా? ఈ చెవులు దేనికి ఉన్నాయి? వినడానికి కాదు. ఈ చెవులు నీకు దేనికి పనికిరావు, ఇది కూడా వెస్టేజివ్ ఆర్గాన్. నీకెందుకు? ఈ యొక్క డిజైన్ ఇయర్ రింగ్లు పెట్టుకోవడానికి కాదు ఇది. బేసికల్ ఇది ఎందుకంటే చెవులు, ఈ యొక్క పిన్నే అంటారు దీన్ని. ఈ పిన్నే దేనికంటే నీకు చలొచ్చినా భయం వచ్చినా సరే ఇది హీట్ బయటికి పంపిస్తుంది, మన బాడీలో ఉండేటటువంటి హీట్ బయటికి పంపించేస్తుంది. ఏనుగుల్లో పెద్ద పెద్ద చెవులు ఎందుకు ఉంటాయంటే అది ఇలా ఊపితే దాని బాడీ ఉంటుంది కదా, మొత్తం కూలెంట్లా పనికి వస్తుంది. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? ఓకే, దాని తర్వాత నువ్వు పక్షి నుంచి వచ్చావు,
నువ్వు పక్షి నుంచి వచ్చావని నీకు ఎలా తెలుస్తుంది అంటే ఇటువైపు ఒక మజిల్ ఫోల్డ్ అయి ఉంటుంది. పక్కన దాంట్లో చూడండి ఒకసారి, ఫోల్డ్ అయి ఉంటుంది. ఎందుకు అది? దాన్ని నెక్టేటింగ్ మెంబ్రెయిన్ అంటారు. బర్డ్స్లో ఐబ్రోస్ ఉండవు, అవి ఏం చేస్తాయి, ఇలా అని ఇలా అంటుంది, ఇలా అని ఇలా అంటుంది. సో కాలక్రమేపీ దాని అవసరం రాలేదు కాబట్టి అలా ఉండిపోయింది అది. ఓకేనా? దాని తర్వాత ఇయర్ బ్రోస్ దేనికి పనికిరావు, ఇది ఉంచినా లేకపోయినా పనికిరావు. దాని తర్వాత ఈ యొక్క క్యానైన్స్ యానిమల్స్లో మాంసాన్ని అంటే వేటకి వెళ్ళడానికి పనికొచ్చేది. అంటే పులి ఇలా పట్టి ఇక్కడేంటి జుగులార్ వెయిన్ని పంచర్ చేస్తే ఆ యానిమల్ చచ్చిపోతుంది. అర్థమవుతుందా? అపెండిసైటిస్ అది దేనికి పనికిరాదు. నువ్వు అన్నం తింటూ ఒకేసారి నవ్వామనుకో, ఇది అసెండింగ్ కోలాల నుంచి పైకి పోవాల్సినటువంటి ఫుడ్ కిందికి వెళ్తుంది, అప్పుడు నీకు అపెండిసైటిస్ రోగం వస్తుంది. ఇలా మన శరీరంలో 171 అవశేషాలు ఉన్నాయి. ఎవరి? మన పూర్వీకులవి. అందుకోసమే సైంటిస్టులు అంటారు అన్నమాట, ఏమని, నీకెప్పుడైనా ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ఆర్కియలాజికల్ మ్యూజియం చూడాలనుకుంటే నీకు నువ్వు అద్దంలో చూసుకో సరిపోతుంది అంటారు. ప్రపంచంలో నడిచేటటువంటి ఆర్కియలాజికల్ మ్యూజియం ఏదైనా బతికుందంటే అది నువ్వే అని అంటారు. అర్థమవుతుందా? ఇలాంటి 171 అవశేషాలు మన తాత ముత్తాతలు అంటే ప్రోటోజోవా నుంచి ఈ రోజు వచ్చినటువంటి అవశేషాలన్నీ ఉన్నాయి. ఈ బయాలజీ చదవడం ద్వారా నీకు ఈ అవశేషాలు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, నేను నా 10th ఉన్నప్పుడు మా క్లాస్ గర్ల్స్ హైట్ ఎంత ఉండేదంటే మేము ఎంత ఉన్నామో అంతే ఉంటుండే. ఇప్పుడు చూడండి, అమ్మాయిల హైట్ చిన్నగా పెరుగుతూ ఉంది, అబ్బాయిల హైట్ పెరుగుతూ ఉంది. గమనించారు? మీరు సొసైటీలో ఇప్పుడు వెళ్ళేటప్పుడు గమనించండి, అమ్మాయిల చూడండి అందరు మరుగుజ్జులు అవుతా ఉన్నారు. ఎవల్యూషన్. అర్థమవుతుందా? సో ఈ బయాలజీ అంటే నేనేం చేస్తున్నా, ఇప్పుడు నీకు ఒక బ్రాడర్ పిక్చర్ ఇస్తున్నా. ఈ బ్రాడర్ పిక్చర్ ద్వారా నేను ఎప్పుడైనా సబ్జెక్ట్ అంటే నేను బయటంతా చూపించిన తర్వాత నేను లోపలికి వెళ్తున్నప్పుడు నువ్వు లోపల నుంచి మళ్ళీ బయటికి చూడగలగాలి. ఆ రెండు చూసినప్పుడు నీకు ఏమవుతుంది అంటే నువ్వు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే నీ ప్రిపరేషను గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ కూడా పనికి వస్తుంది. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. సో నీకు ఇక్కడ ఏమైంది, లయన్ ప్లస్ హ్యూమన్ అంటే హ్యూమన్గా మారావు. దాని తర్వాత వామన అవతారం. వామనుడు ఏం చేశాడు, 3 అడుగులు ఎదుగుతాడు. ఓకే, శిబి చక్రవర్తిని 3 అడుగులు అంటే 3 అడుగులు అంటే ఏంటి, భూమి కోసం వెతుకుతున్నాడు. అంటే ఇక్కడ మన యాన్సిస్టర్స్ వచ్చారు, చింపాంజీస్ ల్యాండ్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ మనకి మగధ కింగ్డమ్ అని కావచ్చు, లేదు అనుకుంటే మహాజానపద చూడు. అంటే మన బయాలజీని దేంతో కంపేర్ చేయొచ్చు, హిస్టరీతో కూడా కంపేర్ చేసి చదవచ్చు. అర్థమైందా? చూడండి, దాని తర్వాత పరశురామ అంటే ఇక్కడ నీకేంటి, పేలియోలిథిక్, చాల్కోలిథిక్, నియోలిథిక్ ఏజ్ వచ్చింది. దాని తర్వాత ఏం కనిపెట్టారు, దాని తర్వాత ఏం ఐరన్ కనిపెట్టారు. ఎప్పుడైతే పరశురాముడు ఆయుధం ఏంటి, గొడ్డలి, ఐరన్ కనిపెట్టాడు. ఎప్పుడైతే ఐరన్ కనిపెట్టారో అడవులు నరకడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అడవులు నరకడం స్టార్ట్ చేశారో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారో ఇక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి నీకేం చేశారు, ఒకే చోటు ఉన్నారు. అక్కడ ప్యాట్రియార్కల్ సిస్టమ్ వచ్చింది. అంటే ఏంటి, ప్యాట్రియార్కల్ సిస్టమ్, పితృస్వామిక వ్యవస్థ వచ్చింది. అక్కడ ఇంకా ఏం పని లేదు, నీకు విపరీతమైనటువంటి ఫర్టైల్ సాయిల్ దొరికింది కాబట్టి ఇంకా వేరే పని ఏం లేదు. రిప్రొడక్షన్, పాపులేషన్ విపరీతంగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. చూసావా? అంటే నాకు బయాలజీ నుంచి జాగ్రఫీకి వెళ్ళి అక్కడి నుంచి సొసైటీ వచ్చి అక్కడి నుంచి నీకు ఎకానమీకి వచ్చింది. సో ఇంత బ్రాడర్ వేలో చదివితే నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తుంది. అదవుతుంది నేను మాట్లాడుతున్నాను. అయితే ఐరన్ వచ్చింది, నేను కట్ చేసిన, అడవులన్నీ కట్ చేసేసిన. మగధ కింగ్డమ్ చాలా పెద్ద కింగ్డమ్, అడవులన్నీ నరికేసిన, ఫర్టైల్ సాయిల్ ఉండింది, విపరీతంగా వ్యవసాయం జరిగింది. దాని తర్వాత అడవులు కట్ చేసేసి నెక్స్ట్ ఏం చేయాలి, నేను వ్యవసాయం చేయాలి. బలరాముడి ఆయుధం ఏంటి, నాగలి. అంటే సెటిల్డ్ అగ్రికల్చర్ వచ్చింది. అంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వచ్చినాయి. అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. మనం బయాలజీ ద్వారా ఫిజిక్స్ కెమిస్ట్రీ ద్వారా ఎందుకు ఇవన్నీ చదువుతున్నాము అంటే, బయాలజీ ద్వారా ఫిజిక్స్ కెమిస్ట్రీ ద్వారా ఇవన్నీ ఎందుకు చదువుతున్నాము అంటే నీకు ఇవన్నీ మార్పులు తెలియాలి. నువ్వు ఇక్కడ కూర్చున్నావు క్లాస్ రూమ్లో అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నీకు ఈ ట్యూబ్లైట్ ఉంది, ఆ ట్యూబ్లైట్లో ఏ గ్యాస్ ఉంది, అది కాంతి ఎలా వస్తుంది, గ్యాస్ కెమిస్ట్రీ, కాంతి ఫిజిక్స్. నువ్వు కూర్చొని చదువుతున్నావు కాబట్టి బయాలజీ. నువ్వు కూర్చున్న చైరు అది ఒక ప్లాస్టిక్ ద్వారా తయారు చేయబడింది, పాలిమర్ ద్వారా తయారు చేయబడింది. అంటే కెమిస్ట్రీలో వచ్చేటటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వాన్స్మెంట్ ద్వారా నీకు చీపెస్ట్ క్వాలిటీలో బెస్ట్ పాలిమర్ దొరికింది.
నువ్వు పెట్టుకున్నటువంటి ఐబ్రోస్ కావచ్చు, నువ్వు తినేటటువంటి తిండి కావచ్చు, లేదా నువ్వు ఇందాక ఒక పూరి తినేసి వస్తే ప్రతి ఒక్కటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీనే. ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సొసైటీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఆ డెవలప్మెంటల్ ప్రాసెస్ని చదివితే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయొచ్చు అంటే, చూడు ఇక్కడ ఏం చేశాడు బలరాముడు, సెటిల్డ్ అగ్రికల్చర్ అంటే నాగలి, అంటే ఒక టూల్, అగ్రికల్చరల్ టూల్ అనేది డెవలప్ వచ్చింది. ఇలాంటి అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయనేది న్యూస్ పేపర్లో కనిపిస్తుంది. అది నువ్వు చదివితే ఎగ్జామ్లో అడుగుతారు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న మ్యాజిక్. అర్థమవుతుందా? దాని తర్వాత రాముడు ఏం చేశాడు, ఇప్పుడు నీకు భూమి దొరికింది, వ్యవసాయం ఉంది, నీకు తినడానికి బాగా అంతా ఉన్నోడే పక్కనోడిని గెలుకుతాడు. ఈర్ష, అసూయ, ద్వేషము, ఇది నాది అది నాది అంటాడు. రాముడు ఏం చేసిండు, కింగ్డమ్, రాజే కదా, కింగ్డమ్, రాజ్యం ఏర్పడింది. మరి రాజ్యం ఏర్పడినప్పుడు ఏం చేయాలి, ఒక రాజ్యం ఇంకో రాజ్యం కొట్టుకోవాలి. ఎవరు కొట్టుకుంటారు, బలిసినోడే కొట్టుకుంటాడు. బలనోడు ఎందుకు కొట్టుకుంటాడు, అడుక్కు తింటాడు, అన్నం తింటాడు, కూలికి పోతాడు. ఇన్నికి తినడానికి లేనప్పుడు నువ్వు పక్కనోడు గొడవ పెట్టుకుంటావా, తిండి కోసం వెతుకుతావు. కాలక్షేపానికి కొట్టుకోవడం, ఏం చేశారు వాళ్ళు, జూదం ఆడడం స్టార్ట్ చేశారు, కొట్టుకున్నారు. ఓకే, సో ఇది కంప్లీట్ ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్. అంటే సింగిల్ సెల్ యానిమల్ నుంచి, ప్రోటోజోవా నుంచి ఈరోజు ఏర్పడినటువంటి ఇదంతా చదవడాన్నే మనము బయాలజీ, దాంతోపాటు ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీడు మనిషి అయ్యాడు బలరాముడు, సెటిల్డ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, సీడ్ కావాలా, డ్రోన్స్ కావాలా పిచికారీ చేయడానికి, మరి వ్యవసాయం చేసేటప్పుడు హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కావాలా, కొత్త వంగడాలు కావాలి కదా. ఓకే, సో మరి యానిమల్స్ కావాలా, యానిమల్స్ ఎక్కువ పాలు ఇవ్వాలా, ఎక్కువ మీట్ ఇవ్వాలా, ఇదంతా డెవలప్మెంట్ బయోటెక్నాలజీ. అదే నీకు సాయిల్ని దున్నడం అదంతా అగ్రికల్చర్. మరి ఇదంతా పెస్ట్, వాటికి రోగాలు వస్తాయి, డిసీజెస్, పాథాలజీ, మరి వాటికి వ్యాక్సిన్ కనిపెట్టాలి, ఓకే, ఇమ్యూనాలజీ. ఈ విధంగా డిఫరెంట్ బ్రాంచెస్ మన అవసరం కొద్ది పుడుతూ ఉన్నాయి. ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాసెస్ని మనం చదివినట్లయితే అది మనకి పనికి వస్తుంది. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జీఈఏసీ అని ఉంటుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది ఉంటుంది. ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఒక గేదె చచ్చిపోయింది, మనం ఏం చేస్తాం, జనరల్గా ఎక్కడో చోట పడేస్తాం. ఆ పడేసిన దాన్ని విపరీతమైన స్మెల్ వస్తుందా, రాదు. ఎందుకు రాదు తెలుసా, మన ఊర్లో ఉన్నటువంటి కుక్కలు వెళ్ళి తినేస్తాయి, కాకులు తినేస్తాయి, గద్దలు తినేస్తాయి. సో కుక్కలు, కాకులు, గద్దలు, దే ఆర్ ద న్యాచురల్ స్కావెంజర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మరి ఈ రోజుల్లో ఆ ఆవుల్ని, అది లేకపోతే ఆ యొక్క చచ్చిపోయినటువంటి కలేబర్ని ఎవరు తినట్లేదు. ఎందుకు తినట్లేదు అంటే, నువ్వు ఈ బొచ్చు కుక్కల సంస్కృతి తీసుకొచ్చినావు. హైబ్రిడ్, ఎర్రగుండాలి, నల్లగుండాలి, ఈ కన్ను పచ్చగుండాలి, ఈ కన్నేమో ఎట్లా ఉండాలి అని చెప్పేసి నువ్వు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా, హైబ్రిడ్ ద్వారా చేసేసినావు. వాటికి నువ్వేం పెట్టినావు, రోజు పెడిగ్రీ పెట్టినావు, పెరుగన్నం పెట్టినావు, అవి చచ్చిపోయినాయి తినవు. అవి ఏం చేస్తాయి, నీ దగ్గర నువ్వు బాగా బలిసినప్పుడల్లా నువ్వు దానికి ఫుడ్ పెట్టినావు, అంతవరకు బాగానే ఉంది. నీ దగ్గర డబ్బులు అయిపోయినాయి, దాన్ని నువ్వేం చేస్తావు, వదిలేస్తావు. అవి క్రాసింగ్కి వస్తాయి, ఇన్ బ్రీడింగ్ కాకుండా అవుట్ బ్రీడింగ్ అవుతుంది. మన నేటివ్ డాగ్స్తో ఇది బ్రీడింగ్ అయినా చేస్తుంది, లేదా ఇది నేటివ్ డాగ్తో అయినా బ్రీడింగ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జీన్ పొల్యూషన్ అవుతుంది, జన్యు అనేది పొల్యూషన్ అవుతుంది. అవి నీకు ఒకటి తెలుసా, కుక్కలకి, పందులకు కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని రోగాలు వస్తాయి. దానికి దగ్గు వస్తుంది, దానికి జలుబు వస్తుంది, దానికి జ్వరం వస్తుంది, దానికి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో వాటికి ఈ యొక్క జీన్ డ్రిఫ్ట్ అవ్వడం ద్వారా వాటికి కొత్త రోగాలు వస్తే వచ్చినాయి. కానీ మన ఊర్లో ఉన్నటువంటి ఆ సంస్కృతి ఏదైతే ఉందో, నేచర్ అదంతా లేకుండా పోయింది. ఇదంతా నీకు సొసైటీలో కనిపించాలి. నువ్వు ఈ చదువు ఏదైతే ఉందో ఆ దృష్టికోణంతో నువ్వు చూడగలగాలి. ఈ చేంజెస్ నువ్వు చూసినప్పుడు, అంటే న్యూస్ పేపర్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జామ్ ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, మీకు ఈ యొక్క మార్పు నువ్వు చూసావా, న్యూస్ పేపర్లో ఇది నీకు కనిపించిందా, నీకు అది కనిపించాలి, అదే క్వశ్చన్ అడుగుతాడు, అదే ఆన్సర్ ఉంటుంది. నేను క్లాస్ రూమ్లో చెప్పేవి క్వశ్చన్లు రావచ్చు, రాకపోవచ్చు, కానీ నేను చెప్పినప్పుడు నీలో ఆ మార్పు వచ్చి అది న్యూస్ పేపర్లో నీకు కనిపించినప్పుడు కంపల్సరీ బై మార్కులు వస్తాయి. మీరు గమనిస్తూ ఉండొచ్చు, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వు ఎన్ని చదివినా బయట నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? బయట నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎలా తయారవ్వాలి అంటే, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ వచ్చేటట్టు తయారవ్వాలి. ఇప్పుడు బ్రాడర్ పిక్చర్ అర్థమైంది కదా.
సో ఈ యొక్క దశావతారాలు అంటే మన హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో మనము మన యొక్క పూర్వీకుల్ని అంటే ఎక్కడి నుంచి వచ్చాము అనే వాటన్నిటిని దేవుణ్ణి చేసి పడేశాము, వాళ్ళందరికీ ఒక రూపం ఇచ్చాము, అవే దశావతారాలు. అర్థమవుతుందా? సో ఇది ఎవల్యూషన్ ప్రాసెస్. సో ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్. అంటే నీకు నేను ఏమేమి కలిపి చెప్పానంటే ఆంథ్రపాలజీ, సోషియాలజీ నీ కలిపి బయాలజీకి ఇంటర్లింక్ చేసిన, కెమిస్ట్రీ, ఫిజిక్స్, డే టు డే సైన్స్ని బయాలజీకి కోరిలేట్ చేసి చెప్పిన. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నీ బుక్లో ఉండేటటువంటి ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ కావచ్చు, నీ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా నేను అతికిచ్చి చెప్తా. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే నిద్ర వస్తుందా? ఎక్కువ చెప్తున్నా. బేసికల్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్యాక్ట్స్ చెప్పి నోట్స్ రాయించి 4 జోకులు చెప్పి పోవాలా. ఇన్ జనరల్గా అది ఫార్మాట్. బట్ నీ యొక్క ఎగ్జామ్లో మార్పులు వచ్చినాయి. నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎస్ఐ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలా, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నావు అంటే గ్రూప్ 2 రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుంది. అందుకోసం చూడండి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎన్ని పోస్టులు పడతాయి జనరల్గా సంవత్సరానికి? 1000 పడతాయి. సరే 1000 పడతాయి. ఎన్ని లక్షల మంది అప్లై చేస్తారు? 15-16 లక్షల మంది అప్లై చేస్తారు. దాంట్లో సీరియస్గా ఎంతమంది చదువుతారు? ఒక 6 లక్షల మంది అయినా చదువుతారు. మన తెలంగాణలో ఎంతమంది చదువుతారు? ఒక 20,000-30,000 మంది అయినా చదువుతారు. వాడికి నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఉండదా? ఉంటుంది. వాడికి యూపీఎస్సీ వస్తుందా? రాదు. అంటే 1000 పోస్టులు ఉన్నప్పుడు దేశం మొత్తం మీద మా అంటే సంవత్సరానికి ఒక 10-20 మంది వస్తుంది. ఎంతమంది ఖాళీగా ఉన్నారు? ఒక 30,000 మందిలో ఒక 10 మంది పోతే, 20 మంది పోతే ఎంతమంది ఖాళీ ఉన్నారు? 29,000 మంది ఖాళీ ఉన్నారు అనుకో. ఒక 1000 మంది పోయినా 29 మంది ఏం ఎగ్జామ్ రాయాలా? గ్రూప్ 1, గ్రూప్ 2 రాయాలా. అవి నోటిఫికేషన్లు వస్తున్నాయా? రావట్లేదు. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాస్తాడు వాడు? ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తాడు. వాడికి వస్తుందా? నీకు వస్తుందా? మరి నువ్వేం చేయాలా? గప్పాలు కొట్టాలి ఇక్కడ కూర్చొని, బతుకమ్మ ఆడాలా. అందుకోసం నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలా? వాడి రేంజ్లో ఉండాలా. అంతే తప్ప నేను వచ్చినా ఏదో 4 లెక్కలు నేర్చుకొని పోతా, 4 జోకులు నేర్చుకొని పోతా, 4 బిట్లు రాసుకొని పోతా కాదు. నువ్వు కూడా వాడు ప్రిపేర్ అయినంత అవ్వాలా, వాడికి ఉన్నంత నాలెడ్జ్ నీకు రావాలా. అప్పుడు వాడితో నువ్వు కంపీట్ అవ్వడం ద్వారా నీకు ఆ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది. అర్థమవుతుందా? క్లాస్కి వచ్చి సల్లంగా ఉంది కదా అని నిద్రపోతే కుదరదు. అర్థమైందా? సరే, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు నీకు నేను ఏం చేస్తానంటే బుక్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే చెప్తా. నేను ఎక్కువ ఏం చెప్పను. ఓకేనా? ఇవన్నీ ఎగ్జామ్లో అడిగి ఇవి చెప్పినా. ఓకేనా అండి? సరే, ఇప్పుడు జీవుల రకాలు, టైప్స్ ఆఫ్ ఆర్గానిజం. ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఏకకణ జీవులు రాసుకోండి. ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజం. వీటిలో ఒకే కణం ఉంటుంది. ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజం. దే హ్యావ్ ఓన్లీ వన్ సెల్. అయితే మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేనున్నా, నాకు కళ్ళు ఉన్నాయి చూడ్డానికి, నోరుంది తినడానికి. ఇదంతా ఇలా వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళి రెక్టమ్ ద్వారా, యానస్ ద్వారా బయటికి వెళ్తుంది. అవునా కదా? ఈ పనంతా చేయడానికి చాలా సెల్స్ ఉన్నాయి నా బాడీలో. కానీ యూనిసెల్యులార్ ఆర్గానిజంలో సింగిల్ సెల్ కదబ్బా. అదే సెల్ ఫుడ్ తీసుకుంటుంది, అదే విసర్జన చేసుకుంటుంది, బతకడానికి ఏమేం కావాలో అన్నీ అదే చేసుకుంటుంది. అదే పాయింట్ చెప్పాడు వాడు. ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు పునరుత్పత్తి అన్ని కణాలే చూసుకుంటుంది. The single cell performs all life functions such as nutrition, respiration, excretion, growth and reproduction. Everything will be done by whom? Single cell. నిద్ర వస్తుందా? మీకు నిద్ర వచ్చేది రాంది మాకు ఎట్లా తెలుస్తుంది అంటే నీ కంటి యొక్క ఏమంటారు దాన్ని, బ్లింకింగ్. ఇఫ్ యూ బ్లింక్ మోర్, వాట్ హ్యాపెన్స్? యు ఆర్ కాన్సన్ట్రేటింగ్. ఇఫ్ ఆర్ బ్లింకింగ్ లెస్, దట్ మీన్స్ యు ఆర్ స్లీపింగ్. దాన్ని NREM అంటారు, న్యాచురల్ రొటేషన్ ఆఫ్ ఐ మూమెంట్. అర్థమవుతుందా? నేను మీ రైటింగ్ చూసి నువ్వు మొన్న ఏం తిన్నావో చెప్పగలుగుతా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా చెప్పగలుగుతా. దాంట్లో కూడా డిప్లొమా చేసింది నేను. అర్థమవుతుందా? సో నా క్లాస్లో ఓకే చాదబడి చేసేవాడు కానీ కొన్ని మంత్రాలు వస్తాయి, నాకు అన్నీ వచ్చు. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి మీరు. నేను ఏది రాయమన్నా అదే రాయండి, ఏది పడితే అది రాయవద్దు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటి సింగిల్ సెల్యులార్ ఆర్గానిజంకి? అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, క్లోరెల్లా, ఈస్ట్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆర్ అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, క్లోరెల్లా, ఈస్ట్. ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ ఏమని అంటారంటే సెలెక్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అనే పాసిబిలిటీ ఉంటుంది.
ఓకే, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అనే పాసిబిలిటీ ఉంటుంది. అమీబా, పారామీసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, క్లోరెల్లా, ఈస్ట్. దే ఆర్ ది సింగిల్ సెల్ animals example. They are the single cell animals example. Amoeba, paramecium, bacteria, chlamydomonas, chlorella, yeast. Amoeba, paramecium, bacteria, chlamydomonas, chlorella, yeast. They are what? They are the single cell animals. అవన్నీ ఏంటి? ఏకకణ జీవులు. ఓకే, దే ఆర్ వాట్? సింగిల్ సెల్ యానిమల్స్. అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, క్లోరెల్లా, ఈస్ట్. సింగిల్ సెల్. దట్ సెల్ has all the organelles,